ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ప్రతి హిందువు మహాశివుడు 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనుకుంటారు. అందులో నర్మదా నది ఒడ్డున వింధ్య పర్వతాల రేంజ్లో ఓంకార రూపంలో ఏర్పడిన మాందాత పర్వతం మీద వెలిసిన 4వ జ్యోతిర్లింగమే మనం ఇప్పుడు దర్శించుకోబోయే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఒకే జ్యోతిర్లింగం 2 లింగాలుగా అంటే ఓంకారేశ్వరుడిగా మమలేశ్వరుడిగా దర్శనమిస్తున్న అద్భుతమైన పుణ్యక్షేత్రం ఓంకారేశ్వర క్షేత్రం. నర్మదా నది అందాలు, ఘాట్స్, బోటింగ్, నర్మదా కావేరీ నదుల సంగమం, ఇంకా కొన్ని ముఖ్యమైన దేవాలయాలు అన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఒక్కరైనా ఈ క్షేత్రాన్ని చూడాలనుకున్నా, ఇక్కడికి రాలేని లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఈ వీడియో ద్వారా ఈ క్షేత్రాన్ని చూసిన నా ఈ ప్రయాణానికి పూర్తి అర్థం ఉన్నట్టే. ఓంకారేశ్వర్కి హైదరాబాద్ నుంచి ట్రైన్లో వచ్చే వాళ్ళైతే కాండ్వా జంక్షన్ రైల్వే స్టేషన్కి రావాలి. అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా బస్సులు ఉంటాయి లేదా క్యాబ్స్ మాట్లాడుకొని రావచ్చు. కాండ్వా నుంచి ఓంకారేశ్వర్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ విజయవాడ సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే కాండ్వాకి ట్రైన్స్ లేవు. అందుకే ఫస్ట్ ఇండోర్కి వచ్చి అక్కడి నుంచి ఓంకారేశ్వర్ 80 కిలోమీటర్ల బస్సులో వెళ్ళిపోవచ్చు లేదా క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. నేనైతే క్యాబ్స్ బుక్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే బస్సు జర్నీ టైం 3 అవర్స్ అంటారు, కానీ ఘాట్ రోడ్ ట్రాఫిక్ వల్ల 6 to 7 అవర్స్ కూడా పడుతుంది. అదే క్యాబ్లో టైం పట్టినా కానీ మనకి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేనైతే క్యాబ్ని ప్రిఫర్ చేస్తా. అలాగే ఇష్టం వచ్చిన చోట ఆపుకుంటూ ఘాట్ రోడ్లో జర్నీని బాగా ఎంజాయ్ చేయొచ్చు. విజయవాడ సైడ్ నుంచి ఇండోర్కి ఒకే ఒక ట్రైన్ ఉంది. మీకు కష్టంగా అనిపిస్తే భోపాల్ వరకు వచ్చి అక్కడి నుంచి ఓంకారేశ్వర్కి వెళ్ళొచ్చు. భోపాల్ నుంచి కూడా ఓంకారేశ్వర్కి బస్సులు ఉన్నాయి. ఈ డిస్టెన్స్ వచ్చేసి 258 కిలోమీటర్స్. ఒకవేళ మీరు ఓంకారేశ్వర్కి ఫ్లైట్లో రావాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఇండోర్ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి క్యాబ్లో ఓంకారేశ్వర్కి వెళ్ళిపోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ముందు ఉజ్జయినికి వచ్చి మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఓంకారేశ్వర్కి వెళ్తారు. అలా మీరు కూడా ప్లాన్ చేయాలనుకుంటే మన ఛానల్లో ఉజ్జయిని వ్లాగ్ ఉంటుంది, అదొకసారి చూడండి. సరే, నేనైతే ఇప్పుడు ఉజ్జయిని బస్టాండ్లో ఉన్నాను. ఉజ్జయిని బస్టాండ్ నుంచి ఓంకారేశ్వర్కి తక్కువ బస్సులు ఉన్నాయి, అందుకని ఇండోర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఓంకారేశ్వర్ వెళ్తాను. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇండోర్ టు ఓంకారేశ్వర్ బస్ జర్నీ హారబుల్. నాకైతే 7 అవర్స్ పట్టింది. నేనేం చెప్తానంటే ఇండోర్ నుంచి అయితే మీరు ఖచ్చితంగా క్యాబే బుక్ చేసుకోండి. ఒక చోట ట్రాఫిక్ ఆగిందంటే ఎంత టైం అయినా పట్టొచ్చు. ఉజ్జయిని నుంచి అయినా ఇండోర్ నుంచి అయినా వెహికల్ సైజ్ ఎంత చిన్నగా ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. నేను ఆఫ్టర్నూన్ 2 గంటలకు బస్సు ఎక్కితే రాత్రి 8:40కి బస్సు ఓంకారేశ్వర్కి రీచ్ అయింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బస్ స్టాండ్ నుంచి ఓంకారేశ్వర్ 3 కిలోమీటర్లు ఉంటుంది. బస్ స్టాండ్ లో ఆటోలు ఉంటాయి, ఒక పర్సన్ కి 40 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి వెంటనే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి 9:15 కల్లా దర్శనానికి వెళ్ళిపోయా. ఎందుకంటే రాత్రిపూట కొంచెం తక్కువగా ఉంటారు జనం, ఎందుకంటే టెంపుల్ క్లోజ్ చేసే టైం కదా, అందుకని 9:15 కల్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాను. నా దర్శనం ఎక్స్పీరియన్స్ జస్ట్ రా ఫుటేజ్ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నాకు జస్ట్ 20 మినిట్స్లో దర్శనం అయిపోయింది. దర్శనానికి వెళ్ళినప్పుడు దేవాలయం లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. నార్మల్గా దర్శనం 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఆ క్యూ కూడా అసలు చాలా పెద్దగా ఉంటుంది. నేను పగలు వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను, కానీ నా అదృష్టం బాగుండి నాకు 20 మినిట్స్లో అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. బయటకు వచ్చిన తర్వాత రాత్రిపూట ఈ దేవాలయం చూడండి ఎంత అందంగా ఉందో. అసలు డిఫరెంట్ లైటింగ్స్తో ఓంకారేశ్వర్ వెలిగిపోతుంది. మనకిప్పుడే జ్యోతిర్లింగం దర్శనం పూర్తయినట్టు కాదు. నర్మదా నదికి యువతలి ఒడ్డున మమలేశ్వరుని కూడా దర్శించుకుంటేనే మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం పూర్తి దర్శనం అయినట్టు. సో మమలేశ్వరుని మార్నింగ్ లేచి దర్శించుకుందాం. ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్ళిపోతున్నా. రాత్రి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ తీసుకున్నానండి. ఇప్పుడైతే తాళం వేసానులే, ఎందుకంటే చూపిస్తే బాగోదు, మరీ దారుణంగా ఉంది. 700 రూపాయలు పడిందండి నాకు. ఇక్కడ రూమ్స్ విషయానికి వస్తే మీరు టెంపుల్ దగ్గరే రూమ్స్ తీసుకోండి. నార్మల్ గా యావరేజ్ గా ఉండే రూమే 1500 పడుతుంది. మీరు దీనికి ప్రిపేర్ అయిపోండి. ఫుడ్ కూడా మనకి ఇక్కడ ఒక పూటకి 100 నుంచి 150 రూపాయలు పడుతుంది, కానీ ఫుడ్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. మరీ అంతగా బాగుంటుందా అని అంటే కష్టమే. మరి మధ్యప్రదేశ్తో మామూలుగా ఉండదు, ఇలాగే ఉంటది. నిన్న మీరు ఓంకారేశ్వర్ దేవాలయాన్ని రాత్రిపూట చూశారు కదా. మమలేశ్వర్ దేవాలయాన్ని దర్శించుకునే ముందు ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీకు. ఆ దేవాలయం అవుట్లుక్, ఆ కొండ అదంతా చూపిస్తాను, రండి. తర్వాత మమలేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందాం. మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళాలంటే నర్మదా నదిని దాటుకొని మాందాత ద్వీపానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి, మమలేశ్వర దేవాలయానికి వెళ్ళేటప్పుడు గౌముఖ్ ఘాట్ ఉంటుంది.
ఆ ఘాట్కి వెళ్తే ఎదురుగా మనకు కనిపించేదే మాందాత పర్వతం మీదనున్న ఓంకారేశ్వర దేవాలయం. ఈ గౌముఖ్ ఘాట్ లోనే బోట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు బేస్డ్ ఆన్ డిమాండ్. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఐలాండ్ లో ఉండటం వల్ల మనం నర్మదా నదిని దాటాల్సిందే. ఇక రెండవ దారి హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లాలంటే దేవాలయం వరకు 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తూ మాందాత పర్వతం గురించి చెప్పుకుందాం. మాందాత అనే రాజు శివుడు కోసం ఘోరమైన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ రాజు శివుణ్ణి ఇక్కడ వెలియాలని కోరుకున్నాడు. దాంతో ఇక్కడే వెలిసిన జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒక లింగం నర్మదా నదికి యువతల వైపు మలినాలను పోగొట్టే మమలేశ్వరుడిగా, అవతల వైపు మాందాతరాజు తపస్సు చేసిన మాందాత పర్వతం మీద రెండవ లింగంగా వెలిశాడు. చుట్టూ నర్మదా నదితో ఉన్న ఈ మాందాత ఐలాండ్ చూడడానికి ఓంకారం ఆకారంలో ఉంటుంది. అందువల్ల ఆ మాందాత పర్వతం మీద వెలిసిన లింగానికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది. ఈ బ్రిడ్జ్ దాటగానే రైట్ సైడ్ కి తిరిగితే చెప్పుల స్టాండ్ ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ కి వెళ్తే ఓంకారేశ్వరుని దర్శనానికి వెళ్ళొచ్చు. రైట్ సైడ్ కి వెళ్తే ఈ మాందాత పర్వతానికి గిరి ప్రదక్షిణం చేయొచ్చు. గిరి ప్రదక్షిణం గురించి నర్మదా కావేరీ నదుల సంగమం చూపించేటప్పుడు చెప్తాను. ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్దాం రండి. చూడండి దర్శనానికి ఎంత పెద్ద క్యూ ఉందో. మీరెవరైనా దర్శనానికి రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. మార్నింగ్ 7 దాటిందంటే క్యూ పెరిగిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ కి వెళ్తే దర్శనానికి వెళ్ళొచ్చు. రైట్ సైడ్ కిందకి దిగితే కోటి తీర్థం ఘాట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా గౌముఖ్ ఘాట్ నుంచి బోట్లు వస్తాయని. ఆ బోట్లు ఈ కోటి తీర్థం దగ్గరే మనల్ని దిగబెడతాయి. దర్శనం చేసుకోక ముందు ఈ కోటి తీర్థంలో స్నానం చేయడం మంచిది. స్నానం చేసి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదే కోటి తీర్థం ఘాట్కి వచ్చి గౌముఖ్ ఘాట్కి అంటే నర్మదా నదికి యువతల వైపుకి వచ్చేయచ్చు. లేదంటే ఆలయం వెనక వైపు కొత్త హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. దానిపై నడుచుకుంటూ మమలేశ్వర దేవాలయానికి వెళ్ళొచ్చు. రండి కొత్త హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్దాం. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ తో పాటు గ్లాస్ బ్రిడ్జ్ కూడా అయ్యి ఉంటే అసలు పడిపోయిండేటి నడిచెళ్ళే వాళ్ళకి. అలా ఉంది. ఇది ఎంత హైట్ ఉందో అండి, ఒక 200-300 మీటర్స్ ఉంది ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్. పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జే, బాగుంది. నేను నడుచుకుంటూ మళ్ళీ గౌముఖ్ ఘాట్ దగ్గరికి వచ్చేసా. ఎందుకంటే ఎవరైనా కోటి తీర్థం ఘాట్ నుంచి గౌముఖ్ ఘాట్కి వస్తే ఇక్కడి నుంచి ఎలా మమలేశ్వర దేవాలయానికి వెళ్లాలో చూపించాలి కదా. ఆలయానికి వెళ్తుంటే మనకి పైన ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ న్యూ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. మీరు మమలేశ్వర దేవాలయంలో ఒకవేళ దర్శనం ముందు చేసుకుంటే ఈ బ్రిడ్జ్ ఎక్కి మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇదిగోండి 10 రూపీస్ అంటండి. ఇదిగో ఈ సైడ్ కూడా అమ్ముతున్నారు. ఓం నమ శివాయ. హాయ్. సో ఇక్కడ కూడా ఈ ప్రసాదాలన్నీ అమ్ముతున్నారు. మనం ఏం లేదు, ఇది తీసుకెళ్ళి ఏంటంటే దేవుడికి జస్ట్ చూపించి మనం ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. ఓకే, మనం ఇప్పుడు మమలేశ్వరుడు దేవాలయం దగ్గరికి వచ్చేసాం. ఓంకారేశ్వర దేవాలయం దగ్గర క్యూతో పోలిస్తే ఇక్కడ క్యూ చాలా తక్కువగా ఉంది. చాలా మంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 2 లింగాలు దర్శించుకుంటేనే 12 లింగాల్లో 4వ జ్యోతిర్లింగ దర్శనం పూర్తయినట్టు. దర్శనం నాకు 30 నిమిషాల లోపే అయిపోయింది. దేవాలయం ఆర్కిటెక్చర్ కూడా చూడండి, చాలా బాగుంది కదా. ఇంతటితో మనం 4వ జ్యోతిర్లింగ దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఓంకారేశ్వర్లో చూడాల్సిన వేరే దేవాలయాలు ఏంటో చూద్దాం. మమలేశ్వర దేవాలయం నుంచి గౌముఖ్ ఘాట్ మీదుగా వెనక్కి వస్తుంటే మనకి శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పేరు ప్రాచీన శ్రీ మహావిష్ణువు ఆలయం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం శివపూర్లో ఉంటే శ్రీ మహావిష్ణువు ఆలయం విష్ణుపూర్లో ఉంటుంది. నర్మదా కావేరీ సంగమం బ్రహ్మపూర్లో ఉంటుంది. రండి శ్రీ మహావిష్ణువు ఆలయం చూద్దాం. ఇక్కడి నుంచి గౌరీ సోమనాథ్ ఆలయానికి వెళ్తున్నాను. అలా వెళ్ళాలంటే మనం మాందాత పర్వత పరిక్రమ అంటే గిరి ప్రదక్షిణ దారిలోకి ఎంటర్ అవ్వాలి. దారిలోకి ఎంటర్ అయిన తర్వాత 500 మీటర్స్ వెళ్తే రైట్ కి ఒక చిన్న దారి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ లో నిటారుగా స్టెప్స్ ఉంటాయి.
దాదాపు 200 నుంచి 300 స్టెప్స్ ఉండొచ్చు. కొంచెం కష్టంగా ఉంటుంది. దేవాలయం దగ్గరికి వెళ్ళాక లోపల శివలింగం చాలా పెద్దది. మీరు కూడా దర్శించుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామిని చూస్తున్న నందీశ్వరుడు చూడండి, అసలు ఎంత పెద్ద నందీశ్వరుడు కదా. స్వామికి తగ్గట్టే ఉన్నాడు. చాలా పొడుగున్నాడండి నందీశ్వరుడు. ఆలయం ఆర్కిటెక్చర్ చూడండి, చాలా బాగుంది కదా. గౌరీ సోమనాథ్ దేవాలయం పక్కనే ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. లోపల ఆంజనేయ స్వామి మామూలుగా నిలబడి దర్శనం, పడుకొని దర్శనం ఇస్తాడు. చాలా పెద్ద విగ్రహం. అంటే మీరు గౌరీ సోమనాథ్ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. గౌరీ సోమనాథుడి లింగం పక్కనే ఇక్కడ మనకి ద్వారం ఉంది. ఈ స్టెప్స్ ఎక్కి వెళితే ఏంటంటే మనకి నర్మదా కావేరీ సంగమం ఉంది కదా, అది చూడొచ్చు అంట. నర్మదా కావేరీ సంగమించే ప్రదేశం అని చెప్పి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాను కదా నేను. ఆ పైకి వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు, ఒక చిన్న కిటికీ లాగా ఉంటుంది అనమాట. ఆ కిటికీలో నుంచి చూడొచ్చు. కెమెరాకి అయితే అది క్యాప్చర్ అవ్వదు, అందుకనే నేను అక్కడ షూట్ చేయలేదు. కానీ అక్కడ నుంచి చూస్తే మాత్రం క్లియర్ కనిపిస్తుంది. అంటే చూడండి, అక్కడ నర్మదా కావేరీ సంగమించే ప్రదేశం అని తెలిసి ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఎలా పెట్టారు, అసలు సూపర్ కదా. అక్కడ ఆలయ దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పరిక్రమ దారిలో కలిసి 1.5 కిలోమీటర్స్ నడిస్తే సంగమం పాయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడే వర్షం పడడం వల్ల ఈ షాప్స్ అన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు, లేకపోతే ఇవన్నీ ఓపెన్లోనే ఉండేటి. చూడండి, ఇటుపక్క ఒక నది, ఇటుపక్క ఒక నది. మనం ఆ చివరికి వెళ్ళామంటే ఆ టిప్లో ఉండేసి రెండు కలుస్తాయి. వెళ్దాం. ఆ చివర ఎవరినో అమ్మవారిని కూడా పెట్టినట్టున్నారు. వెళ్ళిపోయి దర్శించుకుందాం. కానీ ఈ రాళ్ళే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, జారుతున్నాయి. ఇప్పుడే వర్షం పడింది కదా. ఇదిగో ఇప్పుడే నేను సంగమం పాయింట్ దగ్గరికి వచ్చేసాను. మనం ఆ శివుడు వెనకాల చూడండి, గంగామాత అనుకుంటా. పక్కనే నందీశ్వరుడు, వెనకాలే సంగమం ప్రదేశం. ఇక్కడ వీళ్ళు మిక్చర్ వేశారు చూడండి, ఎట్టొచ్చాయో చూడండి. ఎక్కడెక్కడన్నీ వచ్చేసి సప్పని ఎత్తుకొని వెళ్ళిపోయినాయి, సప్పని ఎత్తుకొని వెళ్ళిపోయినాయి మిక్చర్ మొత్తం. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ ఓన్లీ సంగమం ప్లేసే కాకుండా ఇక్కడికి వస్తే నేచర్ ని చాలా బాగా ఆస్వాదించవచ్చు. అలాగే ఇక్కడికి రావాలంటే గావుముఖ్ ఘాట్ నుంచి, కోటి తీర్థం ఘాట్ నుంచి, అలాగే చక్ర తీర్థం ఘాట్ నుంచి కూడా బోట్స్ ఉంటాయి. మీరు ఫ్యామిలీతో వస్తే ఒక బోట్ మాట్లాడుకోండి. ఇక్కడికి రావడానికి ఒక 500 వరకు ఛార్జ్ చేస్తారు. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటరు ఈ బోట్లో ఈ నర్మదా నదిలో మీరు వస్తారు కదా, నిజంగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. లేదంటే ఈ గిరికి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చాలా టెంపుల్స్ చూడొచ్చు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే ఈ సంగమం ప్లేస్ కూడా రావచ్చు. అలాగే ఈ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉంటాయి. చాలా మంది గిరి ప్రదక్షిణ ఇక్కడ తెలియదు, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. మీరు చేయాలనుకుంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్ని టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్, అలాగే చాలా ముఖ్యమైన టెంపుల్స్ చాలా కనిపిస్తాయి మీకు. సో ఇంతటితో మన ఓంకారేశ్వర్ యాత్ర పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్లేసెస్ కూడా మీరు వచ్చినప్పుడు అన్ని దర్శించుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.